హలో. ఆ హలో నాన్న, ఎక్కడ ఉన్నావు? ఇంటికాడ రా ఏం చేతనేటి? ఏం చేయలేదు, ఇలా మా ఫ్రెండ్ అండి కానీ వచ్చాం, బీచ్ కని వచ్చాం. ఆ పోలీసులు పడేసుకున్నారా? నిన్న ఈ ఎగ్జామ్ రాయి నేను సాయంత్రం వచ్చారంటే దింకి రారంటే మళ్ళీ అక్కడికి ఎవడ మడుకోవడానికి వెళ్ళావురా? మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి ఫంక్షన్ అయితే వెళ్దామని కానీ వెళ్ళాను. ఆహా, ఫంక్షనా? ఆ, బాగుంది, సరదాగా సంవత్సరం సాకలు తెచ్చి కోక దింగిందంట. ఉమ్, మరి బండి వేసుకున్నారు అయితేనే? ఆ బండి వేసుకున్నారు. ఇచ్చారా లేదా? ఇవ్వలేదే, ₹450 కేసు రాసి దింగాడు. కేసు రాయమంటే ఫోటో తీసాడమని చెప్పి నేను కడతాను. మరి ఎవడ మడగుడితే మరి ఏం చేస్తాం? కొడుకుని అన్నది మడగుడిసిపోతే ఏం చేస్తాం చెప్పు? నీలాంటి కంటే ఇంకేం చేస్తాం చెప్పు? లక్షలు అప్పులు ఏం చేయాలా? మొట్టడానికి గుడిసిపోవాలా? ఇప్పుడు పక్క నుంచి వచ్చాను. ఉమ్, ఆ ఇక భోజనం బోధనగానే వచ్చాను. ఇప్పుడు ఎలా మళ్ళీ పక్కడికి వర్షం చూస్తే సాయంత్రం చూస్తే వర్షం దిగుతుంది, ఉమ్, పువ్వులు చూస్తే ఎండ దిగుతుంది. అది ఉమ్, అక్కడితే అక్కడ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం తాళం గట్టి తీసుకోవడం లేదు. తాళం తీసుకొని పైన పోస్ట్ లో కడతామని చెప్పి వచ్చే దింకొచ్చే. సరే. ఆ ఎక్కడున్నా వస్తావు? ఈరోజు సాయంత్రం వస్తావు రావా? వచ్చేస్తలేదు బాబు, ఎందుకు అలా రాకపోతే దిగుతావు? రాకపోతే బొక్క మంది వస్తున్నారు. ఇంకేసాలు బాబు గీవం లేదు, ఇంకా అమ్మ బాబు లేదు. ఉమ్, నాటకాలు చెప్తాడికి ఏదో పూ కలిపి పోతాడు. అమ్మతో చక్కెర పొంగల్ అడిగిందంట. మా బాధ మాది, మీ బాధ మీది అన్నట్టు వచ్చిందిరా. ఊరు ఉమ్, 30 రూపాయలు తిరుగుతున్నావు, ఏం మడపని లేదు నీకు కూడా. ఉమ్. బాబు 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 అంటే సొత్తుంటేనే ఒంగుబడి కొద్దిగా ఇలా ఉన్నా సొత్తుంటేనే. ఓరు బాబాయ్, నేనేం చేశాను రా బాబు, వచ్చేస్తలేదు బాబు, అలా ఆ దింపేయండి.